హాయ్, ఐ లవ్ యూ. చాలా రోజుల తర్వాత నేనైతే మీతో ముగ్గులతో ముచ్చట్లు పెట్టుకుందాం అనుకుంటున్నానండి. ఇవాళ అయితే నేను ఒక మంచి కంటెంట్తో, ఒక మంచి స్టోరీతో మీ దగ్గరికి అయితే వస్తున్నాను. ఇదైతే ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. హార్ట్ టచింగ్ స్టోరీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే, నా స్టోరీ విన్నాక ఖచ్చితంగా నాకైతే కమెంట్ చేయండి. ఇంకా నా స్టోరీ ఇంకా నా ముగ్గులు ఎలా ఉన్నాయో నాకైతే ఖచ్చితంగా కమెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఎందుకంటే నెక్స్ట్ టైం నుంచి నేను మీకు చాలా స్టోరీస్ చెప్పాలి కదా, నాకైతే ఎంకరేజ్మెంట్ ఉండాలి కదా. నా స్టోరీస్ ఎలా ఉన్నాయి ఏంటి అని నేనైతే తెలుసుకోవాలి కదా. అందుకని మిమ్మల్ని ఇలా అడుగుతున్నాను. ఖచ్చితంగా నాకైతే కమెంట్ చేయండి ఎలా ఉన్నాయి ఏంటి స్టోరీస్ అండ్ ముగ్గులు. ఓకేనా? ఇవాళైతే నేను ఒక అక్క తమ్ముడు స్టోరీ అయితే చెప్పబోతున్నాను. చాలా ఫీలింగ్ ఉంటుంది, చాలా హార్ట్ టచింగ్ స్టోరీ అండి. ఒకరోజు అక్కకి తమ్ముడు ఫోన్ చేసి, అక్క నేను నీ మరదలు ఇంటికి వస్తున్నాము అని చెప్పాడు. అయితే అక్క చాలా సంతోషించింది. అయ్యో, ఫస్ట్ టైం నా మరదలు ఇంకా నా తమ్ముడు నా ఇంటికి వస్తున్నారే, నేను వాళ్ళ కోసం ఏమైనా స్పెషల్గా తయారు చేసి ఉంచాలి అనుకుంది. అయితే ఆ అక్క వంట రూమ్లోకి వెళ్ళి, కిచెన్లోకి వెళ్ళి మొత్తం సర్చ్ చేస్తూ ఉంది. నేను ఎలాగైనా నా మరదలకి ఇంకా నా తమ్ముడికి మంచిగా ఫుడ్ చేసి పెట్టాలి, ఇంకా మంచిగా ఏమైనా డ్రింక్స్ లాంటివి ఇవ్వాలి అనుకొని మొత్తం సర్చ్ చేస్తూ ఉంది కిచెన్ అంతా. అయితే కిచెన్లో ఎంత ఎతికినా ఏం చిక్కలేదండి. ఒక 2 ఆరెంజ్ ఫ్రూట్స్ మాత్రం చిక్కాయి. ఆ 2 ఆరెంజ్ ఫ్రూట్స్ చిక్కడం చూసి సంతోషించి వాటితో జ్యూస్ చేసి పెడదామని వాటినైతే జ్యూస్ చేసి 2 గ్లాసుల ఆరెంజ్ జ్యూస్ని అయితే ప్రిపేర్ చేసి పెట్టింది. వాళ్ళ తమ్ముడు మరదల కోసం వస్తే ఇద్దాము అనేసి. అయితే అంతలోపే కాలింగ్ బెల్ కొట్టాడు తమ్ముడు కాలింగ్ బెల్ కొట్టడంతో సంతోషంగా వెళ్ళి డోర్ అయితే ఓపెన్ చేసింది. అయితే అక్కడ వాళ్ళ తమ్ముడు ఇంకా మరదలు వాళ్ళ అమ్మ కూడా వచ్చిందండి. ఇప్పుడు ముగ్గురు వచ్చున్నారు. తను అయినా కూడా మనసులో ఆలోచించుకొని మంచిగానే ప్రశాంతంగానే వాళ్ళనైతే లోపలికి ఆహ్వానించింది. రండి అంటూ లోపలికి ఆహ్వానించి కూర్చోండి అని చెప్పింది. ఇప్పుడు వంట రూమ్లోకి వెళ్ళి తను 3 గ్లాసులు అయితే బయటకు తీసుకొని వచ్చింది. 2 గ్లాసులలో ఆరెంజ్ జ్యూస్ ఉంది, ఇంకొక గ్లాసులో మాత్రం వాటర్ తీసుకొని వచ్చిందండి. అయితే మరదలు వాళ్ళ అమ్మకి మాత్రం ఆరెంజ్ జ్యూస్లు 2 ఇచ్చింది, చిరొకటి. అయితే తమ్ముడికి మాత్రం వాటర్ గ్లాస్ ఉంది కదా, వాటర్ పోసి ఇచ్చిన గ్లాస్ తీసుకొని వచ్చి అక్కడ చెప్తుంది. దీనంగా వాళ్ళ తమ్ముడి వైపు చూస్తూ ఆ గ్లాస్ అయితే ఇచ్చింది. తాగు తమ్ముడు అని దీనంగా తమ్ముడు ముఖం చూసి గ్లాస్ అయితే ఇచ్చింది. అప్పుడు తాగాడు తమ్ముడు. అది తాగిన తమ్ముడికి అది వాటర్ అని అర్థమైంది. ఇందులో 7up లేదు అని అర్థమయ్యి ఏం జరిగిందో సిచ్యువేషన్ మొత్తం అర్థం చేసుకున్నాడు తమ్ముడు. అర్థం చేసుకొని సైలెంట్గా తాగడం స్టార్ట్ చేశాడు. ఇంతలోనే మరదలు వాళ్ళ అమ్మ ఏమనింది అంటే, నాకు కూడా 7up ఇవ్వు, ఆరెంజ్ జ్యూస్ ఏమీ వద్దమ్మా అని అనింది. అప్పుడు అక్క చాలా కంగారు పడిపోయింది లోపలే. అయినా కూడా బయటికి మాత్రం నార్మల్గా ఉంటూ సరే అని చెప్పి వంట రూమ్లోకి కిచెన్లోకి వెళ్తుండగా తమ్ముడు అక్కడే స్టాప్ చేసి, అక్క నువ్వు ఉండు, నేను తీసుకొని వస్తాను అని చెప్పి తమ్ముడు లోపలికి వెళ్ళి ఒక గ్లాస్ నిండా వాటర్ పట్టి ఆ వాటర్ గ్లాస్ని కింద పడేశాడు. అప్పుడు మరదలు వాళ్ళ అమ్మతోటి ఇలా అన్నాడు, అత్తయ్య 7up మొత్తం కింద పడిపోయింది, నేనైతే మీకు ఇంకొక 7up తెచ్చిస్తాను అని చెప్పాడు. వాళ్ళందరూ వంట రూమ్లోకి వచ్చి చూసారా. అప్పుడు వద్దులే పాపు, పర్వాలేదు, ఆరెంజ్ జ్యూస్ ఉంది కదా, నేను సరిపెట్టుకుంటానులే, ఓకే ప్రాబ్లం లేదులే అని నార్మల్గా చెప్పేసి డ్రింక్ తాగడం స్టార్ట్ చేశారు అందరూ కూడా. ఇంకా అప్పటికే టైం 12:30 అయిపోయింది. అప్పుడు తన మరదలు అనింది, ఇవాళ ఎలాగైనా సరే మీ అక్క చేతి వంట మనం రుచి చూసే బయలుదేరుదాం అనింది. అప్పుడు
వాళ్ళ అక్క మనసులో కొంచెం టెన్షన్ పడుతూ ఉంది. అయ్యో బియ్యం కూడా నిండుకున్నాయే, వీళ్ళకి ఫుడ్ చేసి పెట్టేకి ఏమీ లేవే ప్రజెంట్ ఇంట్లో అని చాలా బాధపడుతుంది. విషయం అర్థం చేసుకున్న తమ్ముడు వాళ్ళతోటి అన్నాడు, ఇప్పుడు వద్దులే, నాకు అర్జెంట్ పని ఉంది, ఇంకొకసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా మా అక్క చేతి వంట తిందులే అని చెప్పి వాళ్ళతోటి ఇంకా బయలుదేరుతాం పదండి అన్నాడు. ఓకే అని అందరూ బయలుదేరుతున్నాడు. వెళ్తూ వెళ్తూ తమ్ముడు ఇలా అన్నాడు, అక్క మా కిచెన్లో 7 మొత్తం కింద పడిపోయింది, క్లీన్ చేసుకో అని చెప్పాడు. చెప్పి ముందుకు వచ్చి కొంచెం మనీ ఇచ్చి, అక్క నేను ఇంకెప్పుడు ఇక్కడికి రావాల్సి వస్తూ ఉంటుంది చాలా టైమ్స్, అంతేకాక మీ ఇంట్లో భోజనం తినాల్సి వస్తూ ఉంటుంది, నీకు ఏం అవసరమైనా నాకు చెప్పక్క, నేను సర్దుబాటు చేస్తాను, ఎలాంటి కష్టం వచ్చినా నాతోటి చెప్పు, ఖచ్చితంగా నేనైతే ఎంతో కొంత హెల్ప్ చేస్తాను అని తమ్ముడు చెప్పాడు. విషయం అర్థం చేసుకున్న అక్క చాలా బాధపడుతూ సరే తమ్ముడు అని చెప్పింది. సారీ రా, ఇంటికి వస్తే నీ కనీసం ఫుడ్ కూడా చేసి పెట్టలేకపోయాను అని బాధపడుతూ చెప్పింది. అయితే తమ్ముడు నో ప్రాబ్లం అక్క, ఏదైనా అవసరం ఉంది అంటే నాకు ఖచ్చితంగా చెప్పు అన్నాడు. చూసారా అండి, ఇలానే ఉంటుంది. రక్త సంబంధం తప్ప ఎవ్వరూ కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా హెల్ప్ చేసేకి ముందుకు రారు. ఇప్పుడు కాకుండా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అయినా అంటే మీకు రాని కష్టం వచ్చినప్పుడు రక్త సంబంధం తప్ప ఎవ్వరూ మీ ముందుకు వచ్చి ఖచ్చితంగా నిలబడరండి. ఎంతో కొంత హెల్ప్ చేసేది ఆ రక్త సంబంధం ఉన్న మనుషులు మాత్రమే. అలాంటి బంధాలని ఎప్పుడూ వదులుకోవద్దండి. ఏదో చిన్న మనస్పర్ధలు వచ్చాయి కదా అని అలాంటి సంబంధాలని ఖచ్చితంగా చెప్తున్నాను, వదులుకున్నారు, మిస్ అయ్యారు అంటే బాధపడవలసింది మాత్రం మీరేనండి. ఇంకా ఎవ్వరూ మీ దగ్గరకు వచ్చి అలాంటి హెల్ప్ మాత్రం ఎవ్వరూ చేయలేరు. అమ్మా నాన్న తర్వాత అంతకంటే ఎక్కువ అన్న తమ్ముడు. ఇదే చెప్తానండి నేను ఫైనల్గా. మొత్తానికైతే రక్త సంబంధాన్ని వదులుకోవద్దు, మనస్పర్ధలు వచ్చినా సరే కలిసిపో.